దేవుని సన్నిధిలో ఆయన వెతికి ఉన్నట్లయితే అక్కడ దేవుడు ఒకవేళ ఆశీర్వదించి ఉండేవాడు. కానీ అక్కడ సత్క్రియ లేక, అనగా సహనం అనే సత్క్రియ లేక కయ్యోని ఏం చేశాడంటే కోపపడ్డాడు. దేవుడు అన్నాడు, నీకు కోపమేలా, నీవు కోపగించినట్లయితే వాకటినే పాపం పొంచి ఉన్నది, అది నీకు దానికి నీ మీద వాంఛగలను, అది నిన్ను ఏలునన్నప్పుడు అప్పుడు పరిపాలించింది. అంతవరకు కయ్యోను మరి హేబేలును ఎవరు పరిపాలించారంటే దేవుడు పరిపాలించారు. దేవుడి సన్నిధిలో వారు ఉన్నారు. ఎప్పుడైతే కయ్యోనుకు కోపం వచ్చిందో అతన్ని ఎవరు పరిపాలించారండి? సాతానుడు పరిపాలించాడు. సాతానుడు ఎప్పుడైతే పరిపాలించాడో వానికి ఒక ఖడ్గం వచ్చినట్టయింది కదా. ఒక ఖడ్గం ఇచ్చాడు. దేనికి? నీ తమ్ముని చంపమని చెప్పేసి. ప్రేమించడం వల్ల కారణం ఏమిటంటే కోపం. అందుకే ఆతృత పడి కోపపడవద్దు. ఎందుకంటే విశ్వాసులు ఎంతో సహనము గలవారు. విశ్వాసమైన కుటుంబం, దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తంతో కడగబడిన కుటుంబం ఎంతో సహనము కలది, సత్క్రియ కలది కనుక కాకుండా సత్క్రియ కలిగినది కనుక వారు ఎంతో సహనముగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇందాక మీకు చెప్పాను, అతను ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. దేవునికి స్తోత్రములు. చూడండి, మన దాకా చదువుకుందాం. 11వ అధ్యాయం 11వ వచనంలో ఒకని శుబుద్ధి ఒకని శుబుద్ధి వాడికి దీర్ఘ శాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. దేవునికి స్తోత్రములు. శుబుద్ధి కలిగి ఉన్నట్లయితే, నిర్మలమైన బుద్ధి కలిగి ఉన్నట్లయితే, స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నట్లయితే అతనికి సహనం ఏర్పడుతుంది. కనుక సహనం ఏర్పడ్డ వ్యక్తి ఏమి చేస్తాడంటే ఇతరులను క్షమిస్తాడు, కానీ వాడిని కోపపడండి. పౌలు చెప్పాడు, క్షమించే గుణము కావాలి. క్షమించే గుణం ఎలా వస్తుంది అంటే స్థిరమైన బుద్ధి ఉంటే, ఆ స్థిరమైన బుద్ధి సత్క్రియ కనుక ఆ సత్క్రియల నుండి సహనం పుడుతుందండి. ఏం పుడుతుంది? సత్క్రియల నుండి సహనం పుట్టిన తర్వాత ఆ సహనం కలిగిన వాడు ఏమి చేస్తాడంటే ఇతరులను క్షమించును అని వాక్యం సెలవిస్తుంది. క్షమించవాలరా. ఎందుకంటే కోపపడేవాడు, ఆతృతపడి కోపపడేవాడు ఆశీర్వదింపబడేవాడండి. ఆశీర్వదింపడతారా వారు? కోపపడే కుటుంబం ఆశీర్వదింపబడుతుందా? ఎందుకంటే మనందరం ఆశీర్వాద కొరకు వచ్చామండి దేవుని సన్నిధికి. కానీ వాడు ఆశీర్వదింపబడడు, కానీ వాడు శపింపబడతాడు, కానీ ఆశీర్వదింపబడని వల్ల. ఎవరైతే సహనం చూపుతారో వారు ఏమవుతారట? ఆశీర్వదింపబడతారు కదా. ఎవరైతే క్షమిస్తారో వారు ఘనపరచబడతారని చెప్పేసి వాక్యం సెలవిస్తున్న ప్రేమించే వాళ్ళ మనందరికీ తెలిసిన విషయమే. నీవు ఎక్కడున్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, నీవు క్షమించే గుణము నీకు ఉన్నట్లయితే నీవు నీ కుటుంబము ఏమవుతుంది? ఆశీర్వదింపబడుతుందని చెప్పి వాక్యం సెలవిస్తున్నది. క్రీస్తుని ప్రేమించే వాళ్ళారా, మనకు తెలిసినటువంటి ఒక ఫలించు కొమ్మ గురించి మనకు బాగా తెలుసు. దేవుడు ఆ బిడ్డకు చెప్పాడు, ఇతను ఫలించు కొమ్మ. ఆ బిడ్డ దేవునికి భయపడి జీవిస్తూ ఉండేవాడు, దేవునితో నడుస్తూ ఉండేవాడు. కానీ దేవునితో జీవించే వారికి, దేవునితో నడిచే వారికి అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి, కానీ అక్కడ సహనాన్ని కోల్పోతారండి. కానీ ఈ వ్యక్తి ఫలించు కొమ్మ కనుక, దేవునికి భయపడే వ్యక్తి కనుక అతను తన జీవితంలో కోపాన్ని సుఖ నివాసము చేసుకున్న కొరకు తన యొక్క గేటు తెరవలేదండి. దేవునికి స్తోత్రం. ఏమి తెరవలేదు? తన యొక్క హృదయం అనే గేటును తెరవలేదు. కారణం ఏమిటంటే దేవునికి భయపడేవాడు, దేవుని చేత ఆశీర్వదింపబడ్డవాడు, దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, దేవుని యొక్క ఫలించు కొమ్మగా పిలువబడిన వ్యక్తి కనుక, సహనము కలిగిన వాడు కనుక, ఇనుప కట్ల చేత బంధించినప్పటికీ కూడా, చెరసాలలో వేసినప్పటికీ కూడా, తనను అన్నలు హింసించినప్పటికీ కూడా, తన అన్నలు తీసుకుని వెళ్ళి ఒక చోట బావిలో గుంటలో వేసినప్పటికీ కూడా ఎంతో సహనము కలవాడై మారు మాట మాట్లాడకుండా, తన అన్నలు అమ్మి వేసినప్పటికీ కూడా, చిన్న బాలుడైనప్పటికీ కూడా భయపడకుండా దేవుని వైపు చూస్తూ, దేవునితో నడుస్తూ ఎంతో సహనము కలిగి, ఓర్పు కలిగి ఆ వ్యక్తి జీవించినట్టు మనం చూస్తున్నాం. ప్రేమించవాలరా, ఎంతో సహనము కలిగి ఇనుప కట్ల చేత బంధించినప్పటికీ కూడా దేవుణ్ణి దూషించలేదు, దేవునికి విరోధముగా ఒక మాటైనా మాట్లాడలేదు. కారణం ఏమిటంటే ఆ వ్యక్తిని దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు పరిశోధించుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమించే వాళ్ళరా, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు పరిశోధిస్తున్న సమయంలో ఆ వ్యక్తికి గణపరచబడి ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంటున్న సమయంలో తనను హింసించినట్టు వ్యక్తులు, తనను బాధపరిచినట్టు వ్యక్తులు తిరిగి ఎక్కడికి వచ్చారంటే తన వద్దకు వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఎవడైనా మనం ఏమన్నా అని ఉంటే
పొరపాటున ఆ వ్యక్తి మన దగ్గరకు వస్తే, వీడు చూసారా నా కాలకాడికి వచ్చాడు, మళ్ళీ వాడు అన్నాడు ఆ రోజు, నన్ను ఇలా అన్నాడు అలా అన్నాడు, మరి మూర్ఖుడా అన్నాడు, మూర్ఖురాలా అన్నాడు, బుద్ధిలేందని అన్నాడు, కానీ మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు అని చెప్పేసి తన మనసులో నవ్వుకుని గర్విస్తామండి కదా. ఏమన్నా నవ్విస్తామా? గర్విస్తాం కదా. గర్వించి లోపలే నవ్వుకుంటాం. కానీ ఈ యొక్క వ్యక్తి, ఈ బాలుడు ఏమి చేస్తున్నాడంటే ఏడుస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రములు. ఏమి చేస్తున్నాడంటే గర్వించడం లేదండి. ఈ లోకంలో జీవిస్తున్న మనిషి అయితే ఒక వ్యక్తి తనని హింసించినప్పుడు, తనను బాధపడినప్పుడు అది మనసులో ఉంచుకొని దాని నిత్యము మనసులో ధ్యానం చేసుకుంటూ ఎప్పుడు వీడు దొరుకుతాడా, దొరికినప్పుడు వాడిని ఎప్పుడు హింసించదామా, మాటలతో కానీ, లేదా కత్తులతో కానీ, లేదా ఖడ్గములతో కానీ, లేదా రాళ్లతో కానీ, మరి నాలుక వంటి మాటలతో కానీ అని చెప్పి ఎదురు చూస్తారు. కానీ ఈ బిడ్డ మాత్రము ఏమాత్రం మాట్లాడకుండా ఏడుస్తూ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఆదికాండము 45వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఆదికాండము 45వ అధ్యాయంలో 4వ వచనంలో కొన్ని మాటలు మనకు కనపడుతున్నాయి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని. ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడితే నా దగ్గరికి రండి పిలుస్తామా? ఎవరైనా కోపపడితే నా దగ్గరికి రండి పిలుస్తామా? ప్రేమించి మాట్లాడారా? కానీ ఈ బిడ్డ ఏమంటున్నాడంటే నా వద్దకు రండి అని చెప్పి పిలుచుకొని వారిని ఏమంటున్నాడంటే, చదవండి పిల్లరా, నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పి, నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. దేవు తను కనపరుచుకున్నాడండి. మనమైతే కష్టంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే జ్ఞాపకం ఉంచుకొని వారు అటు వస్తుంటే ఇచ్చెళ్ళిపోతాం. అటుపక్క వస్తుంటే నన్ను ఎక్కడ అడుగుతాడు రా భయ్, చాలా కష్టంగా ఉంది, నా మీద ఎక్కడ పడతాడు రా భయ్, నా ముందే వాడు చాలా కష్టాలు ఉన్నాడు, వాడు అప్పుల్లో ఉన్నాడు, వాడితో స్నేహం చేస్తే ఇంకా కష్టమే రా భయ్ అని చెప్పేసి దగ్గరికి రారు. కానీ మార్గం తప్పించుకుని తిరుగుతారండి. ప్రేమించవాళ్ళ. కానీ యోసేపు అలా చేయడం లేదు. నా దగ్గరికి రండి, ఇది దేవుని యొక్క చిత్తం, నేను బాధింపబడుట దేవుని యొక్క చిత్తం, నేను హింసింపబడుట దేవుని యొక్క చిత్తం, నేను సంఖ్యలతో బంధింపబడుట దేవుని యొక్క చిత్తం, ఇనుప సంఖ్యలను బాధించుట దేవుని యొక్క చిత్తం. కారణం ఏమిటంటే దేవుడు జరగబో వాటిన్నిటిని కూడా నాకు బయలుపరిచి నన్ను ఇక్కడికి పంపించాడు. దేవుడు నన్ను పరిశోధించినట్టు దేవుడు మా అందరి మేలు కొరకు ఈ విధంగా జరిగిందని చెప్తున్నాడు. చదువునాడు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడిన అవసరం లేదు. ప్రేమించగలరా? ఎందుకంటే ఇది మన మేలు కొరకే. కానీ వారు అక్కడ భయపడుతుంటారు. వారు అక్కడ భయపడ్డారు. మనం చాలాసార్లు ఎవరికైనా మనం అపరాధం చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఛాన్స్ తీసుకొని తంతాడే మేడం అని చెప్పేసి మనం కూడా సెక్యూరిటీని పెట్టుకొని వెళ్తాం కదండి. వాడు ఎంత సమాధానంగా మనం ఉందామని పిలిచినప్పటికీ కూడా మనం ఏం చేస్తుంటామంట, ఒకవేళ ఏమైనా దొరుకుతుందేమో మీరు వెనకాల ఉన్నారా అని చెప్తాం. కానీ ఇక్కడ ఆ వ్యక్తి అంటున్నాడు, 50వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 15వ వచనం, యోసేపు సహోదరుడు తమ తండ్రి మృతి పొందడం చూసి ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి దేవునికి స్తోత్రములు, మన యందు పగబడతాడేమో అని చెప్పేసి ప్రేమించమన్నారా? ఎందుకంటే దేవుని బిడ్డలు కాని వారు ఏం చేస్తారంట, పగబడతారు, మనసులో ఉంచుకుంటారు. కానీ దేవుని బిడ్డలు పగబట్టేవారు కాదు, మనసులో ఉంచుకునేవారు కాదు, అపరాధములను నెంచేవారు కాదు, లెక్క పెట్టుకునేవారు కాదండి. కానీ వారు అనుకున్నారు, వారి మనసులో ఏముందంటే మనం ఇలాగ చేస్తాం కదా, నాకు ఇలాగ జరుగుతుందేమో అని చెప్పేసి వారు భయపడి ఏమనుచున్నారంటే యోసేపు మన యందు పగబట్టి. ఎంత నమ్మకంగా చెప్పినా కూడా యోసేపును వారు నమ్మలేదు. ఎందుకంటే పగబట్టుతాడేమో అని చెప్పి వారు భయపడి, ఎందుకంటే చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించనని. మనం కీడు చేశాం కదా, చాలా మంది అనుకుంటాం. నిజమేనండి. ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో మనం ఏ విత్తనం వేస్తామో ఆ విత్తనాన్ని మనము కోసుకుంటామండి. దుర్మార్గం అనే విత్తనాన్ని వేస్తే దుర్మార్గం అనే పంటను మనం కోసుకుంటాం. అబద్ధమనే విత్తనాన్ని వేస్తే అబద్ధమనే పంటను కోసుకుంటాం. మోసం అనే విత్తనాన్ని వేస్తే అనగా ఇతరులను మనం మోసగించినట్లయితే మనం కూడా మోసగింపబడతాం. కనుక ఆ విషయం తెలిసిన వీరు భయపడుతున్నారు.